శ్రీరామదేవుని కథ నాగంభట్టు కాశీ ప్రయాణం పార్ట్ 6. నాగంభట్టు అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యముగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునకు నైవేద్యము పెట్టి కథ చెప్పుకొనుచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూలాలు ప్రసాదము ఇచ్చాడు. నేను లోపలకు వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకొని మరికొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యమే అని చెప్పాను. అంతా ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా? నిర్భాగ్యురాల, పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళినాడు చెప్పమనగా ఈశాన్యమూలగా వెళ్ళినాడని చెప్పినది. అప్పుడు ఆయన మూట అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరాను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించెను. బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావలసినదని మేము పూజ చేసుకుంటామని అనను. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పును క్షమించి మా ఇంటికి రావలసినది అని అడగక, మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు. మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే. నేను ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుని వెతుకుటకు వెళుతున్నాను. నేను ఏ దేవుడిని కాను. ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెడలి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కొని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే అంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో తులదూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యాలమ్మట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్ఛిల్లి పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనము చేతువుగాని మా ఇంటికి రమ్మనను. నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుతున్నాను, భోజనము మాత్రము చేయను, ఒక కోనేరు మాత్రము చూపిస్తే స్నానం చేస్తానని అన్నాడు. తూర్పు దిశ ఈశాన్యమూల ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని అన్నాడట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు భమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనము చేదురుగానే రమ్మని అన్నారట. నేనే రామదేవుడును అని చెప్పగా, అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి,
అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖతో నడుమ నాగాభరణములతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతితో త్రిశూల త్రినేత్రములతో నంది వాహన రూపుడై ఈశ్వరుడై ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రం చేసెను. జై శ్రీరామ్.